ఏపీలో 10వ తరగతి పరీక్షా పత్రాల వాల్యుయేషన్లో భారీ వైఫల్యం వెలుగు చూసింది. వేలాది మంది విద్యార్థులని నిర్దాక్షిణ్యంగా ఫెయిల్ చేసేశారు. దీనంతటికీ కారణం ప్రభుత్వ పెద్దలు రికార్డు రోజుల్లో అంటే వారం రోజుల్లోనే మొత్తం ఈ వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేసి చూపిస్తామని చెప్పడమే ఆ ఒత్తిడి మేరకే ఈ వైఫల్యం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. 90కి పైగా మార్కులు వచ్చిన వాళ్ళని కూడా ఫెయిల్ చేసేశారు. అన్ని సబ్జెక్టుల్లో 90, 95 ఇలాంటి మార్కులు వస్తే ఏదో ఒక సబ్జెక్టులో వాళ్ళని ఫెయిల్ చేసేసి వాళ్ళ జీవితాలతో ఆడుకునేంత పరిస్థితి చేశారు. ఏకంగా ఎప్పుడూ లేని విధంగా రీవెరిఫికేషన్ కోసం రీకౌంటింగ్ కోసం ఏకంగా 66,363 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 66,000 మందికి పైగా విద్యార్థులు రీవెరిఫికేషన్లో రీకౌంటింగ్లో 11,000 మందికి పైగా విద్యార్థులు పాస్ అయ్యారు. అంటే ఇదివరకు వాళ్ళకు 11,000 మంది విద్యార్థులకు అన్యాయం చేసేశారు. ఈ స్థాయిలో ఎందుకు ఈ వైఫల్యం జరిగింది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. పైగా ఈ శాఖకు మంత్రిగా నారా లోకేష్ ఉండడంతో వైఎస్ఆర్సీపీ కూడా చాలా గట్టిగానే ఈ అంశాన్ని ప్రస్తావించే పరిస్థితి వచ్చాయి. సాధారణంగా 10వ తరగతి పరీక్షా పత్రాలని వాల్యుయేషన్ చేసే సమయంలో 3 అంచెల పరిశీలన ఉంటుంది. తొలుత ఒక్కో ఉపాధ్యాయుడికి అంటే ఈ జిల్లాకు సంబంధించిన జవాబు పత్రాల్ని మరో జిల్లాకు పంపిస్తారు. తొలి దశలో అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడికి రోజుకు 40 పేపర్లు మాత్రమే కేటాయిస్తారు. అంటే కరెక్ట్గా వాల్యుయేషన్ చేయడానికి. అంతకు మించి ఎక్కువ ఇస్తే ఒత్తిడికి గురయ్యి దెబ్బతింటారు, విద్యార్థుల జీవితాలకు ఇబ్బంది వస్తుందని. రోజుకు 40 పేపర్లు రుద్దాల్సి ఉంటుంది ఒక్కో ఉపాధ్యాయుడు. ఇక రెండో అంచెలో ఇలా రుద్దిన ఒక్కో విద్యార్థి 40 పేపర్లు దిద్దగా వాళ్ళ ముగ్గురు ఉపాధ్యాయుల మీద పరిశీలన కోసం మరో ఉపాధ్యాయుడు ఉంటారు. అంటే ఈ ముగ్గురు రుద్దిన పేపర్లను మరో ఉపాధ్యాయుడు పరిశీలన చేస్తారు. వీళ్ళు కరెక్ట్గానే మార్కులు వేశారా, లేకుంటే ఏమైనా జవాబులోకి సంబంధించి మార్కులు వేయలేదా, ఏమైనా వదిలేశారా, కౌంటింగ్ తప్పు ఉందా అన్నంతా వెరిఫై చేస్తారు. ఇక మూడో అంచెలో చీఫ్ ఎగ్జామినర్ ఉంటారు. ఆయన ప్రతి 20 జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేసిన ప్రతి 20 జవాబు పత్రాల్లో 3ని ర్యాండమ్గా తీసుకొని పరిశీలన చేస్తూ వెళ్తూ ఉంటారు ఎక్కడైనా తప్పులు జరుగుతున్నాయని. ఏ అంచెలో తప్పు జరిగినా కూడా గుర్తించినా సరే వాటిని సరిచేసి విద్యార్థులకు అన్యాయం జరగకుండా చేస్తారు. కానీ ఈసారి మాత్రం వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలి అని ప్రభుత్వ పెద్దలు ఆదేశించడంతో ఒక్కో ఉపాధ్యాయుడికి రోజుకు 40 కంటే ఎక్కువ జవాబు పత్రాలని కేటాయించేశారు. దానివల్ల ఇష్టానుసారం వాల్యుయేషన్ చేసేశారు. ఈ 3 అంచెల పరిశీలన వ్యవస్థ కూడా ఈసారి వైఫల్యం చెందింది. అందుకే ఈ స్థాయిలో 66,000కు పైగా దరఖాస్తులు రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం వచ్చాయి. అందులో 11,000 మంది విద్యార్థులు ఇప్పుడు పాస్ అయ్యారు. ఎంత ఘోరంగా చేశారు అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా పత్రికల్లో వచ్చాయి. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన గంగిరెడ్డి మోక్షిత 10వ తరగతి పరీక్షల్లో తొలుత ఫెయిల్గా ప్రకటించారు. తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో సోషల్లో 84, గణితంలో అంటే మ్యాథ్స్లో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చిన ఈమెకి సోషల్ స్టడీస్లో మాత్రం 21 మార్కులే వచ్చాయి. సోషల్ స్టడీస్లో దాంతో ఆమె మళ్ళీ రీవెరిఫికేషన్కి దరఖాస్తు చేస్తే ఈసారి సోషల్లో ఏకంగా 84 మార్కులు వచ్చేసాయి. అంటే 21 మార్కులతో ఫెయిల్ చేశారు. రీవెరిఫికేషన్ చేస్తే ఏకంగా 84 మార్కులు వచ్చాయి. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఈ పేపర్లను దిద్దారన్నది ఈజీగా అర్థమవుతుంది. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఒక విద్యార్థినికి 10వ తరగతిలో 540 మార్కులు వస్తే ఫస్ట్ లాంగ్వేజ్లో 96, ఇంగ్లీష్లో 87, గణితంలో 93, సైన్స్లో 95, సోషల్లో 96 వచ్చాయి. హిందీలో 73 మార్కులే వచ్చాయి. దీంతో 1000 రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్కి వెళ్తే విద్యార్థినికి పీడిఎఫ్ రూపంలో అందించిన జవాబు పత్రాన్ని చూస్తే 4 మార్కుల ప్రశ్నలో 4కి 0 మార్కులు వేసేసారంట. కానీ మీ ఇతర ఉపాధ్యాయులకు చూపిస్తే అందులో చిన్న దోషాలు మాత్రమే ఉన్నాయి, జవాబు కరెక్ట్గానే ఉంది, కనీసం ఒక్కో ప్రశ్న 3-4 మార్కులు రావాల్సి ఉంటుంది అని చెప్పారు. అంటే దాదాపు 12 నుంచి 16 మార్కులు కోల్పోయినట్టే అని ఒకటి రాశారు. ఇంకొక విచిత్రం, నెల్లూరు జిల్లాలో సాయి కుందనకు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 489 మార్కులు వస్తే ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ లాంగ్వేజ్ 94, హిందీ 79, మ్యాథ్స్ 96, సైన్స్ 92, సోషల్ 94 రాగా ఇంగ్లీష్లో మాత్రం జస్ట్ 34 వేసేశారు. ఫీజు కట్టి రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేయగా ఇంగ్లీష్లో తొలుత 34 మార్కులు వచ్చాయని చెప్పి ఫెయిల్ చేస్తే రీవెరిఫికేషన్లో ఏకంగా 93 మార్కులు వచ్చాయి. ఎక్కడ 34, ఎక్కడ 93 మార్కులు, అంటే దాదాపు 59 మార్కులు తగ్గించేసి ఆమెను ఫెయిల్ చేసేశారు. ఈ స్థాయిలో ఇలాంటి వ్యవహారాలు జరిగాయి. దాదాపు 11,000 మంది ఇప్పుడు పాస్ అయ్యారు. ఇంకా రీవెరిఫికేషన్ ప్రక్రియ జూన్ 1వ తేదీ వరకు కూడా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా విద్యార్థులతో
జీవితాలతో ఆడుకోవడం వల్ల వాళ్ళు ఇతర పరీక్షలకు వెళ్ళడానికి కానీ మరో కోర్సులోనికి వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఈ వారంలోనే చేసేయాలి అని రికార్డులు పెట్టుకోవడం కంటే కాస్త ఇంకో వారం ఎక్కువైనా సరే తొలి దశలోనే ఒక పద్ధతిగా దిద్దితే బాగుంటుంది. ఇప్పటికే పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అందరూ చూస్తూ ఉన్నారు. ఇలాంటిది ఫెయిల్ చేసేస్తే వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురై ఉంటారు, ఎంత అంటే ఆ ఫీల్డ్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు రీవెరిఫికేషన్లో మళ్ళీ వాళ్ళు పాస్ అయినప్పటికీ కూడా ఆ ఫీల్డ్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితి తీసుకొని వచ్చారు. కాబట్టి ఈ రికార్డుల కోసం ప్రభుత్వ పెద్దలు పాకులాడడం పక్కన పెట్టి ఉపాధ్యాయులతో ప్రతి పేపరు సరిగా దిద్దుబాటు చేసేలా చూడాలి. ఎందుకంటే ప్రతి జవాబు పత్రం ఒక విద్యార్థి జీవితానికి సంబంధించినది. సో ప్రభుత్వ పెద్దలు కూడా రాజకీయాల మీద కాకుండా ఫోకస్ వాళ్ళ శాఖల మీద ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది ఇలాంటి కనీసం ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో అయినా సరే నిరంతరం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మంత్రులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు.